ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బ్లెస్ అవుతున్నారని ఆశిస్తున్నానంటే, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక. అంటే ఆశలు కోల్పోయిన మన బ్రతుకుల్లో, మన జీవితంలో మనల్ని సరౌండ్ చేసే శ్రమలలో, బాధలలో ధైర్యం, దేవుడిచ్చే ధైర్యం, ఆ ధైర్యంతో మనం ముందుకు నడవడమే కాకుండా మన లైఫ్ మీద మనకు ఒక మంచి హోప్ అనేది మనకు దొరుకుతుందండి. అట్టి యొక్క వాగ్దానం ద్వారా మన లైఫ్ మీద మనకు హోప్ ఇచ్చే ఒక వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బ్లెస్ అవుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క ఈరోజు దేవుడు మనకు అందించున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, నీవేదైతే కలిగి ఉన్నావో అది గట్టిగా పట్టుకో అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం కలిగి ఉన్నది ఏంటి అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఈరోజు దేవుడు మనకు అందించింది, మనకు కలిగి ఉంది కేవలము రక్షణ. రక్షణ ఎంతో గొప్పదండి. చూడండి, రక్షణకున్న విలువని నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఒక అందమైన కోట ఉందనుకోండి. కోట ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రాకారము బలంగా లేకపోతే ఆ కోటను ఈజీగా శత్రువులు స్వాధీనపరుచుకుంటారు. అంటే ప్రాముఖ్యత అనేది అందమైన కోట మీద కాకుండా కోటను కాపాడే ప్రాకారం మీదనే ప్రాముఖ్యత. ఆ కోటకు ప్రాముఖ్యమైనది ఏంటంటే కేవలం ప్రాకారం మాత్రమే. ఈరోజు మన దగ్గర డబ్బు ఉన్నా, మన లైఫ్ ఒక కోటలాగా అందంగా ఉన్నప్పటికీ కూడా మనకు కూడా ఒక ప్రాకారం అనేది అవసరము. ఆ ప్రాకారమే రక్షణ. ఆ రక్షణనే మనల్ని రక్షిస్తుంది. అంటే ఈ రక్షణ శరీర సంబంధమైన శ్రమల్లో నుండి మనం రక్షిస్తుంది, ఆత్మ సంబంధంగా కూడా అపవాద శోధనలో నుండి మనం పొందుకున్న రక్షణ మనల్ని కాపాడుతుంది. చూడండి, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. వారు కలిగి లేనిది ఏంటంటే రక్షణ. వారు అది లేకపోవడం వల్ల ఈరోజు వెళ్ళిపోయిన, అంటే బయటికి వెళ్ళిన ప్రాణాలు తిరిగి రావడానికి కూడా గ్యారంటీ లేని సందర్భాలను మనం చూస్తున్నాము. కానీ ఈరోజు మన చేతుల్లో పెట్టిన రక్షణను గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది నీ శరీరాన్ని, నీ ఆత్మని రక్షిస్తుంది. శత్రువైన అపవాది కూడా మనలోనికి చొరబడకుండా మనల్ని కాపాడుతుంది. కనుక ఈరోజు దేవుడు మనకు రిమైండ్ చేస్తున్నాడు వాగ్దానం ద్వారా ఏంటంటే, నేను నీకు ఇచ్చిన రక్షణను అదే కదా నువ్వు కలిగి ఉన్నది, దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, మీ శరీరాలను, మీ ఆత్మలను మీరు కాపాడుకున్న వారు అవుతారు. ఇటు వాగ్దానం దేవుడు అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని నీకు అందించాం. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని మెలకువ చేయడమే కాకుండా మేమేం కలిగి ఉన్నామో ప్రతి ఒక్కరికి రిమైండ్ చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తండ్రి, వారు కలిగి ఉన్న రక్షణని గట్టిగా పట్టుకున్నట్టుకు, కాపాడుకున్నట్టుకును, ఎవరు కూడా శత్రువు తండ్రి ఆ రక్షణను పోగొట్టకుండా దేవా మంచి మెలుకోగలిగి వారి క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.